సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే ఇప్పుడు చాలా మంది సొంతింటితో పాటు అదనపు ఆదాయం కోసం మరో ఇంటిని సైతం కొనుగోలు చేస్తున్నారు. రెండవ ఇంటిని కొని అద్దెకివ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆలోచించడమే కాదు, హైదరాబాద్లో వేలాది మంది సొంతిళ్లు ఉండగా మరో ఇంటిని కొనుగోలు చేసి అద్దెలకిచ్చే ట్రెండ్ బాగా పెరిగిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి అద్దెకివ్వడం మంచిదేనా? ఇది ఆర్థికంగా వర్కౌట్ అవుతుందా? ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు చాలా మంది సొంత ఇల్లున్నవారు మరో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఐటీ లాంటి మంచి వేతనమున్న ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఈజీగా బ్యాంక్ లోన్ లభిస్తుండటంతో రెండవ ఇంటిని కొనుగోలు చేసి అద్దెలకిస్తున్నారు. ఇళ్లు కొని రెంటుకి ఇచ్చుకుంటే అదనపు ఆదాయం వస్తుందని చాలా మంది ఈ పని చేస్తున్నారు. అయితే బ్యాంక్ లోన్ తీసుకొని మరీ ఇల్లు కొని అద్దెకివ్వడం లాభదాయకమైన పనేనా అన్న సందేహం చాలా మందిలో మెదులుతోంది. ఈ కోణంలో ఇల్లు కొనాలనుకుంటున్న వారు అద్దె ఆదాయంతో పాటు ఈఎంఐ, కొన్న ఇంటి విలువ పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటే ప్రతి నెల ఈఎంఐ ₹1,00,000 మేర చెల్లించాల్సి వస్తుంది. కానీ అదే ఇంటిని అద్దెకిస్తే 25,000 నుంచి ₹30,000, ఇంకాస్త ప్రీమియం ఏరియా అయితే ₹35,000 అద్దె వస్తుందని రియల్ రంగ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఇంటి కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తం, బ్యాంక్ లోన్కు కట్టాల్సిన ఈఎంఐ, ఆ తర్వాత ఆ ఇంటిని అద్దెకిస్తే వచ్చే నెలవారీ ఆదాయాన్ని లెక్కలు వేసుకుంటే ఏమాత్రం గిట్టుబాటు కాదని చెప్పాలి. ఎందుకంటే ఇంటి కొనుగోలు కోసం ₹1,00,00,000 ఖర్చు చేస్తే ప్రతి నెలా వచ్చే ఆదాయం మాత్రం 25 నుంచి ₹30,000 మాత్రమే. మన దేశంలో ఆస్తుల అద్దె ఆదాయం 3 నుంచి 3.5% ఉండగా, గృహ రుణంపై వడ్డీ 8.25 నుంచి బ్యాంకును బట్టి 9.5%గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక వడ్డీకి ఇల్లు కొంటే ప్రయోజనముండదు. అయితే అన్ని సందర్భాల్లో, అన్ని ప్రాంతాల్లో ఇలా ఒకే కోణంలో ఆలోచించడం సరైంది కాదంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఇందుకు కూడా ఓ ఉదాహరణ చెబుతున్నారు. కొనే ఇల్లు విలువను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే స్థిరాస్తి విలువ ఖచ్చితంగా పెరుగుతూ పోతుంది. ప్రాంతాన్ని, ఇంటిని బట్టి ఎంత మేర విలువ పెరుగుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇవాళ ₹1,00,00,000 ఉన్న ఇంటి విలువ వచ్చే 5 ఏళ్లకు 2 కోట్లు అవుతుందని అనుకుందాం. కట్టే ఈఎంఐలో సగం కూడా అద్దె రాకపోయినప్పటికీ పెరిగే ఇంటి విలువ దాన్ని కవర్ చేస్తుంది. అంటే ₹1,00,00,000 విలువ ఉన్న ఇంటి విలువ 5 ఏళ్లలో 2 కోట్లకు పెరిగితే ప్రతి నెల ఇంటి అద్దెతో పాటు ₹1.6 లక్షల ఆదాయం వచ్చినట్టేనని రియల్ రంగ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే అద్దెతో కలిపితే నెలకు ₹2 లక్షల ఆదాయం వచ్చినట్లు లెక్కనమాట. అందుకే ఇంటి పైన పెట్టుబడికి 2 రకాల ఆదాయం వస్తుంది. అద్దెతో పాటు ఆ ఇంటి విలువ కూడా నిరంతరంగా పెరుగుతుంది. ఇప్పుడు 25,000 నుంచి 30,000 వచ్చే అద్దె ఇళ్లకు 40 నుంచి 50,000 కావచ్చు. ఆస్తి విలువ 2 కోట్లు అవుతుంది. దీన్ని లెక్కలేసుకుని ఇల్లు కొనుగోలు చేసి అద్దెలకు ఇచ్చుకుంటే మంచి లాభమే వస్తుంది. అయితే ఇంటి కొనుగోలు చేసే ప్రాంతం, ప్రాజెక్ట్, ఇంటి ధరను బట్టి అద్దె, ఇంటి విలువ పెరుగుదల వంటి లెక్కలు బ్యారేజ్ వేసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.